డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అందరికీ చాలా కనెక్టివిటీ బాగుంటుందాం. ఇక్కడ దీనిలో కూడా బాగానే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ రావటం అయితే జరిగింది 2014 ఆ ప్రాంతం నుంచి. తర్వాత ఇది ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటింది. ఇక్కడ కూడా స్టూడెంట్స్ బాగానే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మరి జేఈలో ఎంత పర్సంటైల్ వస్తే, ఇక్కడ మన దగ్గర ర్యాంక్ లేదు కాబట్టి జేఈలో మీకు రావాల్సిన పర్సంటైల్ హోమ్ స్టేట్ కోటా. హోమ్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ కింద వస్తారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టూడెంట్స్ అదర్ స్టేట్ కింద వస్తారు. తెలంగాణ కానీ ఇతర కర్ణాటక, తమిళనాడు, బీహార్ ఇవన్నీ వేరే స్టేట్ కింద, గుజరాత్, మీరు రిమైనింగ్ అందరూ అదర్ స్టేట్ కింద వస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రము హోమ్ స్టేట్ కింద వస్తారు. మరి ఇక్కడ సీట్ రావాలంటే మరి ఎంత పర్సంటైల్ రావాలో ఒకసారి చూద్దాం. వీడియోని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన దగ్గర 32 ఎన్ఐటీలు, దీనికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా ఒకసారి చూద్దాం. అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏమేమి బ్రాంచ్లో ఇక్కడ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో ఉండే. మొత్తము మనకి ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ మొత్తం కలిపేసి మనకి 480 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 400 మరి హోమ్ స్టేట్ కోటా ప్లస్ అదర్ స్టేట్ కూడా కలిపి 480 సీట్లు అయితే ఇక్కడ ఉండటం జరిగింది. అంటే 240 సీట్లు ఏపీ వాళ్ళకు ఉంటాయి, 240 సీట్లు మరి తెలంగాణకు కానీ అదర్ స్టేట్స్కి ఉండే అవకాశం. ఇక్కడ చూసినట్టయితే మీరు ఎన్ఐటి బయోటెక్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఒక 15 సీట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా అదర్ స్టేట్ వాళ్ళకి 15 సీట్లు ఉన్నాయి. ఇది అదర్ స్టేట్ వాళ్ళకి 15 సీట్లు ఉన్నాయి స్టూడెంట్స్. మరి కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉందమ్మా, 15 సీట్లు ఉన్నాయి. 15 అంటే బ్రాంచ్కి వచ్చి 30 సీట్లు ఉన్నాయి, 50% అమ్మ. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 60 ఉన్నాయమ్మ, సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్స్. తర్వాత కంప్యూటర్ సైన్స్ 45 90 సీట్లు ఉన్నాయి మొత్తము. మరి ఏపీకి 45 ఉన్నాయి, అదర్ స్టేట్స్కి ఇది ఉన్నాయి 40 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది కూడా 45 ఉన్నాయి వీళ్ళకి స్టూడెంట్స్కి 45 90. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ 30 60. ఈ విధంగా మెటలర్జికల్ 15 30. ఈ విధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 45 ఉన్నాయమ్మ. ఎలక్ట్రికల్ 45 మొత్తము 240 ఉండి 480. 240 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఉంటే 240 అదర్ స్టేట్స్ కింద వస్తాయి. కట్ ఆఫ్ చూసే ముందు మనం మెంటర్షిప్ అయితే చూద్దాం ఒకసారి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ అడుగుతున్నారు. ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఓన్లీ జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ 2500 అయితే పే చేయాలి ప్రతి ఒక్కళ్ళు. జోసా ప్లస్ ఈశాప్కి సంబంధించి 25 అయితే పే చేయాలి. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ మీకు జూలై ఆగస్టు వరకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది, అంటే కాలేజీలో జాయిన్ అయ్యే వరకు. ఏది ముందు వస్తే అది. తర్వాత జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ 3000, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000. ఇది మన వాట్సాప్ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకుని క్యూఆర్ కోడ్ ఇది స్టూడెంట్స్. మరి నేను చూపించే డేటా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో అందరికి కూడా పీడిఎఫ్ రూపంలో మీ యొక్క వాట్సాప్కి పంపించడం అయితే జరుగుతుంది. మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వడంలో మన గ్రూప్ ఉందమ్మా, ఆ గ్రూప్లో కూడా మేము యాడ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మనం ఈ వీడియోలో ప్రధానంగా ఏంటంటే 2 చూద్దాం, హోమ్ స్టేట్ కానీ ఆంధ్ర స్టేటు, మరి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ 2 చూద్దాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరు కూడా మన వాళ్ళే కాబట్టి 2 చూద్దాం ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఓన్లీ ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకైతే చూద్దాం. స్టూడెంట్స్ ఒకసారి చూసినట్టయితే మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ సిఎస్సి రావాలంటే మీకు 98.5 రావాలమ్మా. ఓపెన్ స్టూడెంట్స్ 98.5, ఈసీఈ 98.10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3వది 94.47, మెకానికల్ 97.05, సివిల్ ఇంజనీరింగ్ 96.45, కెమికల్ ఇంజనీరింగ్ 96.34, బయోటెక్ 95.94, మెటలర్జీ 95.90. సరే అమ్మాయిలకి మరి ఇక్కడ మీకు 97.5 వచ్చినా కానీ ఏపీ ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 97.95 కానీ 98కి కూడా మీరు చాలా తక్కువ పర్సంటైల్ వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మరి ఏపీ ఎన్ఐటీలో సీటు రావాలంటే 98 చేంజ్ రావాలి. ఇక్కడ 98.2, ఈడబ్ల్యూఎస్ 98.2 రావాలి.
తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈసీ రావాలంటే 98.2 95, మెకానికల్ ఇంజనీరింగ్ 96.8, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 97.4 ఈ విధంగా రావాలి. మరి కెమికల్ ఇంజనీరింగ్ 96.1, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 96.2 ఈ పర్సంటైల్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా. మన ఛానల్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి ఐఐటీలు ఎన్ఐటీలు ఉన్నారు. మీకు వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ భోజన వసతి ఎలా ఉంటుందని ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక బయోటెక్ 95, తర్వాత మెటలర్జికల్ 96 చేంజ్ రావాలి. ఇవన్నీ కూడా ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి, మరి ఏపీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి రావాలి. ఇక చూసినట్టయితే మనము కంప్యూటర్ సైన్స్ 95.25 అమ్మ ఇక్కడ రావాలంటే ఏపీ ఎన్ఐటి 98.25 రావాలి. ఈ ఓబీసీ వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి 97.85, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 96.90, మెకానికల్ ఇంజనీరింగ్ 96.30, సివిల్ ఇంజనీరింగ్ 96, కెమికల్ ఇంజనీరింగ్ 96 పర్సంటైల్ రావాలి. మెటలర్జికల్ 95.80, బయోటెక్ 95.40 ఈ విధమైన పర్సంటైల్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 94.10, మరి సిఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 93.5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 91.25, సివిల్ ఇంజనీరింగ్ 90.10. ఎస్సీ స్టూడెంట్స్ చాలా తక్కువ వచ్చింది. మెకానికల్ 89.5, కెమికల్ ఇంజనీరింగ్ 88.40, మెటలర్జికల్ 86.5, బయోటెక్ 85.5 ఈ విధమైన స్టూడెంట్స్. ఇది హోమ్ స్టేట్ ఎస్సీ స్టూడెంట్స్. హోమ్ స్టేటు ఎస్టీ స్టూడెంట్స్ 90.10 సిఎస్సి వస్తుందమ్మో హ్యాపీగా. మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. జాయిన్ అయితే ఈ డేటా మీకు వాట్సాప్లో డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 88.50, కెమికల్ ఇంజనీరింగ్ 86.10, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 84.5, మెకానికల్ ఇంజనీరింగ్ 84, సివిల్ ఇంజనీరింగ్ 82, బయోటెక్ 81, మరి మెటలర్జీ 80.10 ఈ విధమైన హోమ్ స్టేటు. ఇక మరి అదర్ స్టేటు తెలంగాణ ఎస్టీ స్టూడెంట్స్కి 91.5 అంటే కొద్దిగా ఎక్కువ రావాల్సి ఉంది. మరి హోమ్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి మనం చెప్పలేము. అది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 88.5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 87.65, సివిల్ ఇంజనీరింగ్ 86.10, మెకానికల్ 85.60, కెమికల్ 85.5, బయోటెక్ 85.50, మెటలర్జికల్ 84.40. అదర్ స్టేట్ అంటే తెలంగాణ అనుకోండి, వేరే రాష్ట్రాలు ఎవరైనా ఎనీబడి. తర్వాత ఓపెన్లో అదర్ స్టేట్స్ 98.80 రావాలి. తర్వాత మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 98.29, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 97.24, మెకానికల్ 97.17, కెమికల్ 97, మెటలర్జీ 96.50, సివిల్ ఇంజనీరింగ్ 96.50, బయోటెక్ 96.35. ఈ కట్ ఆఫ్ వస్తే అదర్ స్టేట్ ఓపెన్ వాళ్ళకి సీటు వచ్చే అవకాశం. మరి స్టూడెంట్స్ ఎవరైనా మన జేఈ మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మనము జేఈ ప్లస్ అడ్వాన్స్డ్ కలిపి ఏదైనా ఎనీథింగ్, దీనిలో ఐఐటీకి ఎంత ఫీజు అని, మరి ఐఐటీకి మెంటర్షిప్ ఇస్తామా, ఎన్ఐటీ కదా అన్నీ కలిపమ్మా. మీరు ఏదైనా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఐఐటీ మరి ఎన్ఐటీ మొత్తం ఒకటే మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. జోసా ప్లస్ సీశాబ్ మరి జోసా కౌన్సిలింగ్ ముందు అవుతుంది. సీట్ రాని వాళ్ళు మళ్ళీ బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం సీశాబ్కి వెళతారు. ఇక మరి ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ. మీరు వాట్సాప్ నెంబర్లో నన్ను రీచ్ అవ్వచ్చు. మీరు యూ కెన్ రీచ్ ఆన్ వాట్సాప్ నెంబర్, రీచ్ మీ యాక్సెప్ట్. మరి క్యూఆర్ కోడ్ ఇది. మన అమౌంట్ మీరు వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకొని ఫర్ గైడెన్స్ కోసం. అదర్ స్టేటు మరి ఓఎస్ అదర్ స్టేట్ కింద 98.50 రావాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 98.25, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 97.40, కెమికల్ 97, మెకానికల్ 96.45, సివిల్ ఇంజనీరింగ్ 96.10, మెటలర్జికల్ 95.95, బయోటెక్ 95.75 అదర్ స్టేటు. ఇక అదర్ స్టేట్ ఓబీసీ ఎన్సీఎల్ అంటే తెలంగాణ అనుకోండి. తెలంగాణ 98.45, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 97.85, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 97.35, మెకానికల్ ఇంజనీరింగ్ 96.83, కెమికల్ ఇంజనీరింగ్ 96.75, సివిల్ 96.50, మెటలర్జికల్ 96, మరి బయోటెక్ 95.95 ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా
కంప్యూటర్ సిఎస్సి 94.5 రావాలి ఎస్సీలో. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 93.50, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 93, మెకానికల్ ఇంజనీరింగ్ 91%, కెమికల్ 90, మరి సివిల్ 88.58, బయోటెక్ 88.40, మెటలర్జికల్ 88. అంటే ఓవరాల్గా స్టూడెంట్స్ ఈ పర్సంటైల్ అనేది సిశాబ్లో, ఇది జోసామా సిశాబ్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. సపోజు మీకు సిఎస్సి ఇక్కడ 90 కూడా రావచ్చు, చెప్పలేం. అది సిశాబ్లో ఏంటంటే అంత మాయలాగా ఉంటుంది. ఒక్కోసారి మనం సిశాబ్ కూడా ప్రయత్నం చేయాలి. కొద్దిగా సీట్లు అటు ఉండవు, తక్కువ ఉండవు. ఎన్ఐటి, క్యాలికట్ కానీ టాప్ ఎన్ఐటీలో మీకు కావాలంటే సిశాబ్ కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి, తప్పదు. మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే మీరు చాలా చిన్న, మరి లక్షలు పెట్టి మనం కోచింగ్ తీసుకున్నాం కదా, ఒక చిన్న అమౌంట్ కట్టి మరి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు కదా, ఒకసారి ఆలోచించు. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. మరి 25 అయితే ఛార్జ్ చేస్తున్నాం, జోసా ప్లస్ సిశాబ్. వాట్సాప్ నెంబర్ ఇద్దామా, వాట్సాప్ నెంబరు మరి ఈ డీటెయిల్స్ వాట్సాప్. మీరు క్యూఆర్ కోడ్ మనది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు, దిస్ ఈజ్ నాట్ ఫోర్స్ఫుల్, ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎవరు కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నట్టుండి. మరి 65 ప్యాకేజ్ వచ్చిందని చూద్దాం ఒకసారి. ప్లేస్మెంటు ఇక్కడ కూడా బాగానే ఉన్నట్టుండి ప్లేస్మెంటు. ఆ దృష్ట్యా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్కి వెళితే 510 మరి 65 లక్షలు. అంటే ఇది స్టూడెంట్స్ కూడా బాగా చదవాలమ్మా, అంతేగాని ఇక్కడ జాయిన్ అవ్వగానే నాకు ఇంత ప్యాకేజ్ కోసం మరి అది భ్రమ అనమాట. మీరు కూడా కష్టపడి మంచి CGPA సాధించాలి. క్లాస్ రూమ్లో సాధించినప్పుడు మీకు మంచిగా వచ్చారు 23 ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఆఫర్స్ 510 ఆఫర్స్ రావటం జరిగింది. ఇక్కడ చూడండి మరి 2025 బ్యాచ్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి. మరి కష్టపడి చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మీకు ఏ గైడెన్స్ కావాలన్నా మరి మన ఛానల్ రెడీగా ఉంది ప్రొవైడ్ చేయడానికి గైడెన్స్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.